మంగళవారం రోజు మన జాతీయ బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు దాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఈ సంవత్సరం మూడవ టర్మ్లో మోదీ ప్రభుత్వం యొక్క మూడవ టర్మ్లో మొదటి బడ్జెట్ కాబట్టి ఎన్ని కీలకమైన మార్పులు చేయాలో అవన్నీ కూడాను ఈ టర్మ్లోనే వాళ్ళకి సాధ్యమవుతుంది. క్రమేపీ వచ్చే సంవత్సరం అక్కడి నుంచి మెల్లిమెల్లిగా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆఖరి సంవత్సరం వచ్చేసరికి ఉచితాలే ఎక్కువ ఇవ్వడము ఇటువంటివే జరుగుతాయి. కాబట్టి ఫస్ట్ ఇయర్లోనే పెద్ద కీలకమైన మార్పులు ఏమైనా ఉంటే కనుక ఇప్పుడే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మనము కొన్ని కీలకమైన మార్పులు వస్తాయని అందరూ భావిస్తున్నారు. కానీ అలొకేషన్స్లో ఇవన్నీ మనం చూసామంటే కనుక బహుశా ఆంధ్రప్రదేశ్, బీహార్కి ఎక్కువ శాతం పైసలు అలొకేట్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అమరావతికి కావచ్చు, లేదా ఇతరత్ర ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంశాలకు కావచ్చు, వాటికి అలొకేషన్స్ పెరిగేటువంటి సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. గతంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ ఎవరికైనా అమ్ముదాం అన్నటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్టు మనకు అర్థమవుతోంది. బహుశా రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్తో దాన్ని మెర్జ్ చేసి దాన్ని ప్రభుత్వ రంగంలో సంస్థగానే ఉంచి దానిలో ఒక ఎఫిషియన్సీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసే దిశగా ఇప్పుడు ఈ బడ్జెట్లో వచ్చేటువంటి సూచనలు మనకు ఉన్నాయి. అలాగే డిఫెన్స్కి సంబంధించి కొంత ఆత్మనిర్భరతకు సంబంధించి కొంత అడిషనల్ అలొకేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకు కొత్త ఏఎంసీఏ కావచ్చు, లేదా మనకు తేజస్ మాక్ 2 లాంటివి, MK2 లాంటివి, వీటి మీద చాలా ఇన్వెస్ట్మెంట్స్ అవసరం ఉన్నాయి. అక్కడ ఎక్కువ శాతం వచ్చేటువంటి సూచనలు మనకు కనిపిస్తున్నాయి. అలాగే మనకు అరుణాచల్ ప్రదేశ్లో కొన్ని డ్యామ్స్ కట్టడము ఇటువంటివన్నీ చేస్తున్నారు అని చెప్పేసి ఒక న్యూస్ పేపర్ రిపోర్ట్ వస్తే చైనా దానికి ఘాటుగా స్పందించింది. కాబట్టి అది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ లదాఖ్ కావచ్చు, అరుణాచల్ కావచ్చు, సిక్కిం కావచ్చు, ఇక్కడ కూడా గణనీయంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటువంటి సూచనలు మనకు ఉన్నాయి. ఇటువంటి కీలకమైనటువంటి కొన్ని డెసిషన్స్ రావచ్చు. ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి కూడా పెద్ద మార్పు ఉంటుంది నేను అనుకోను. కానీ కొన్ని సిగ్నిఫికెంట్ చేంజెస్ మాత్రం అంటే మనకు గతంలో ఉన్నటువంటి విధంగా ఈ డిడక్షన్స్ అన్నీ లేకుండా స్ట్రైట్గా మీకు ఇంత కనుక డిక్లేర్ చేశారంటే దాంట్లో ఎంతో పర్సంటేజ్ ట్యాక్స్ కడితే సరిపోతుంది, ఇవన్నీ అక్కర్లేదు అన్నటువంటి అటువంటి దిశగా కొన్ని అనౌన్స్మెంట్స్ వచ్చేటువంటి సూచనలు తప్పకుండా ఉన్నాయి. కొంత రాయితీ అన్నది వీళ్లకు ఇస్తారో నేను అనుకుంటున్నాను, ఎస్పెషలీ శాలరీడ్ క్లాస్కి. ఇప్పుడు ఇవ్వకపోతే ఇంకా తర్వాత ఇవ్వడం చాలా కష్టమవుతుంది. మొదటి సంవత్సరం కాబట్టి ఇస్తారో నేను అనుకుంటున్నాను. పైపెచ్చు 3-4 రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి తప్పకుండా కొంత రిలీఫ్ శాలరీడ్ క్లాస్కి ఇస్తారు అని నేను అనుకుంటున్నాను. ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి మోహన్ దాస్ పాయ్ లాంటి వాళ్ళు ట్యాక్స్ టెర్రరిజం ఉంది అంటూ వాళ్ళు చాలా ఘాటుగా స్పందించారు. కాబట్టి దానికి సంబంధించి కూడా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి మార్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా కానీ ప్రజలందరికీ కూడాను ఒక మిశ్రమమైనటువంటి బడ్జెట్ ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాము. ప్రపంచవ్యాప్తంగా చమురు ధర పెరగడము, సప్లై చైన్స్ అన్ని దెబ్బతినడము, ఈ దృష్ట్యా పెద్ద గణనీయంగా మార్పులు చేసి అన్ని ట్యాక్సులు తగ్గిస్తే కనుక ప్రభుత్వం కూడా దెబ్బతింటుంది. కాబట్టి చిన్న చిన్న మార్పులతోటే కొన్ని వర్గాలకి రాయితీ కల్పించే దిశగా ఈ బడ్జెట్ ఉండబోతోంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే చైనా నుంచి వెళ్ళిపోయి భారతదేశానికి రావాలి అనుకుంటున్న కంపెనీలకు సంబంధించి కొన్ని కీలకమైన అనౌన్స్మెంట్స్ రాబోతున్నాయి. ఎందుకంటే చైనా క్షీణిస్తోంది, భారతదేశం ఎదుగుతోంది. కాబట్టి ఆ ఆపర్చునిటీని మన చేతిలో మనం దాన్ని తీసుకోవాలంటే కనుక బడ్జెట్లో కూడా ప్రభుత్వపరమైనటువంటి కొన్ని కీలకమైన నిర్ణయాలు ఉంటే కనుక ఇక్కడ మనకు ఫ్యాక్టరీలు, కంపెనీలు రావడము, మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు పెరగడము ఇటువంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ఆ దిశగా కొన్ని నిర్ణయాలు ఉంటాయి ఈ బడ్జెట్లో నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.